ఐ థింక్ పుష్ప ఇస్ వన్ ఆఫ్ సుకుమార్స్ వీకెస్ట్ వర్క్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తా, నాకు తెలుసు మన హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ అది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఇది ఆయన మీద అటాక్ ఏం కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆర్మీ బై ఫ్యాన్స్, ఇది మీ మీ అటాక్ ఏం కాదు. ఆయన ప్రాణం ఇచ్చారు సినిమాకి, ఆయన యాక్టింగే నాకు ఈ సినిమా చూడొచ్చు. బట్ ఇది మెయిన్ గా ఒక క్రిటిక్ ఆన్ సుకుమార్ అంతే. సో అల్లు అర్జున్ గారి మీద అస్సలు రిలేషన్ లేదు. జస్ట్ మెయిన్ గా నేను కొంచెం సుకుమార్ గారిని క్రిటిసైజ్ చేస్తాను అంతే. ఇంకా ఫస్ట్ పాయింట్ స్టోరీ మీరు నన్ను అడిగితే ఐ థింక్ పుష్ప ఇస్ రొటీన్ టెంప్లెట్ బేసిక్ మాస్ మసాలా ఫిల్మ్. ఎస్, ఏమో అసలు ఇప్పుడు ఆయన ప్రీవియస్ వర్క్ చూస్తే, ముందు రంగస్థలంలో స్టార్ట్ అవుదాం. ఆ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ఎమోషన్స్ గా కనెక్ట్ అవుతారు, ఆ మ్యూజిక్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది. రంగస్థలం యాజ్ అ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్, అంత టిక్ మార్క్స్ ఉంటాయి. పుష్పలో స్టోరీయే మెయిన్ వీక్ పాయింట్ ఈ మొత్తం ఫ్రాంచైజ్. అంటే ఇప్పుడు పుష్ప సినిమాలో ఆ ఎమోషన్స్ అయినా, మ్యూజిక్ అయినా, స్టోరీ అయినా మొత్తం ఒక డౌన్ గ్రేడ్ అబ్బా. ఇప్పుడు రంగస్థలం లాంటి ఫిల్మ్ చాలా గుడ్ ఏంటి బ్రదర్ టు బ్రదర్ కనెక్షన్ ఉంటుంది, లేకుంటే నానక్ ప్రేమతో చాలా గుడ్ ఫాదర్ టు సన్ కనెక్షన్ ఉంటుంది. కానీ పుష్పలో ఆ ఒక్క ఎమోషనల్ కనెక్ట్ లేదు, అండ్ ఆ స్టోరీని డ్రైవ్ చేయలేదు. సో నేనేం చెప్తున్నావురా, మదర్ సన్ రిలేషన్షిప్ ఉంది కదా, ఆ పార్ట్ 1లో అసలు ఆ హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఆ పుష్ప పార్ట్ 1లో. నాకైతే ఎస్, ఇది 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 ఎమోషన్ అంటే. కానీ పార్ట్ 2లో ఏముందబ్బా ఎమోషన్? దెర్ ఇస్ నో ఎమోషన్ పార్ట్ 2లో. ఒక మదర్ స్క్రీన్ టైం అయితే ఐ థింక్ హార్డ్లీ 10 minutes కూడా లేదు. సో ఏం ఎమోషన్ ఉంది? సరే నేను అనుకున్నా ఇది మదర్ సన్ రిలేషన్షిప్ కాదు, పుష్ప ఇంకా ఏంటి పేరు కాన్సెప్ట్. ఎస్, ఇట్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు సుకుమార్ అనుకున్నా. బట్ అది కూడా అసలు ఆ గ్రాఫ్ కింద కింద వెళ్తుంది. ఇప్పుడు పార్ట్ 1లో ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్వ్యూ చాలా బాగా చూపించారు ఆ ఎన్టీపీఆర్ కాన్సెప్ట్, ఆ కూలీ లాంటి మైండ్ సెట్ నాకు నచ్చింది. బట్ ఆ తర్వాత ఆ ఎన్టీపీఆర్ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్లో రాదు. సేమ్ విత్ పార్ట్ 2లో అయితే ఆ సూసేకి సాంగ్ టైంలో వస్తుంది, ఆ తర్వాత ఎండింగ్లో జస్ట్ ఒక క్విక్ ఎమోషనల్ సీన్ లాగా. అది తప్ప ఏం ఏం చూపించలేదు ఆ రిలేషన్షిప్, ఆ ఎన్టీపీఆర్ కాన్సెప్ట్. సో ఏం ఎమోషన్ ఉంది పుష్ప మొత్తం ఫ్రాంచైజ్లో? ఐ డోంట్ నో. రంగస్థలంలో బ్రదర్ బ్రదర్, నానక్ ప్రేమతో ఫాదర్ సన్, నానక్ ముందు నేను ఒకనే సన్ ఇన్ ఫ్యామిలీ. పుష్పలో ఏం ఎమోషన్ ఉంది? ఐ జస్ట్ వాంట్ నో. ఎమోషన్ పక్కన పెడితే స్టోరీ దగ్గర వస్తే మళ్ళీ ఇట్స్ రొటీన్ బేసిక్ టెంప్లెట్. అంటే ఒక నేనే రాజు నేను మంత్రి లాంటి స్టోరీ. నేను వస్తా దుమ్తా కింగ్ అవుతా అంతే స్టోరీ. నాకు ఈ టెంప్లెట్స్ అంత అంటే ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం ఇలాంటి స్టోరీస్తో. మీరు బాగానే ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ దగ్గర వస్తా, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఐ లైక్ ఇట్. ఇప్పుడు నాకు KGF 2 అది కొందరికి ఎక్కుతుంది, కొందరికి అంత ఎక్కుద్దు, కానీ నాకైతే ఎక్కుతుంది. ఎందుకంటే నాకు మదర్ సన్ ఎమోషన్కి కనెక్ట్ అయ్యా. ఎస్, కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, బట్ ఐ లైక్ ఇట్. పుష్ప సినిమాలో ఏం ఎమోషన్ ఉంది? నాకైతే ఒక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ సుకుమార్ గారితో కంపేర్ చేస్తే ఆయన పాత్ ఫిల్మ్స్తో అట్లీస్ట్ వన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది, పుష్పలో అది లేదు. నెక్స్ట్ పాయింట్, విలన్స్. యూజువల్గా సుకుమార్ గారి ఫిల్మ్స్తో చాలా స్ట్రాంగ్ విలన్స్ ఉంటారు, కానీ పుష్ప సినిమాలో ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక జోకర్ లాగా అనిపించారు మా ఫాదర్ గారి క్యారెక్టర్. ఇంకా రంగస్థలం దగ్గర వస్తే నేను అంత చెప్పను, కానీ ఎందుకంటే అందరికి తెలుసు గుడ్ విలన్స్ అని. బట్ ముందు జగపతి బాబు గారి దగ్గర వస్తే ఇది ఈగో పాలిటిషియన్, అంటే ఆయన ప్రజలంటే ఇష్టమే లేదు, ఈ జస్ట్ కేర్స్ ఫర్ ద పవర్. ఇంకా ప్రకాష్ రాజ్ దగ్గర వస్తే ఎండింగ్లో చూపిస్తారు, నాకు కొంచెం స్క్రీన్ టైంలో చాలా చాలా మొత్తం ఆర్క్ ఇస్తారు, ఇట్ షోస్ ఈజ్ అ బిగ్ థ్రెట్ అని. కానీ పుష్పలో మెయిన్గా ఫహద్ గారి క్యారెక్టర్తో అది లేదు. పార్ట్ 1 ఎండింగ్ అయితే నాకైతే మామూలు హైప్ రాలేదు అసలు. పార్ట్ 1 ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టైం నేను ఆ ఎండింగ్ కోసమే చూస్తా, ఎందుకంటే హై ఇచ్చింది అబ్బా. అసలు ఒక ఈగో, పోలీస్ వర్స్ ఆల్మోస్ట్ రౌడీయే. సో నాకైతే కొంచెం ఎస్, పార్ట్ 2 కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హౌ ఎలా పుష్ప గెలుస్తారు అన్న నా మైండ్. ఎందుకంటే లా ఎన్ఫోర్స్మెంట్ లేకుంటే ఒక జస్ట్ రెగ్యులర్ స్మగ్లర్ కదా, ఎలా హౌ డస్ యూ విన్ అని నాకు ఇంట్రెస్ట్ పెట్టింది. బట్ పార్ట్ 2లో ఏంటి, షెకవత్ అయితే ఒకసారి కూడా ఈ డిడెంట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ థ్రెట్. ఇప్పుడు థ్రెట్ ఎలా ప్రూవ్ చేయాలంటే మళ్ళీ సుకుమార్ గారి ఫిల్మ్స్ కంపేర్ చేస్తే నానక్ ప్రేమతో ఏమవుతుంది, విలన్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ మొత్తం రెప్యుటేషన్ తీసుకెళ్తారు, రంగస్థలంలో అన్నయ్యే పోతారు, ఇంకా నేను ఒకనే మొత్తం ఫ్యామిలీ పోతారు.
ఈ ఫిల్మ్తో వాట్ డిడ్ పుష్ప లూజ్? ఏమన్నా ఏం పోయింది పుష్పది? ఏం లేదు కదా, ఒక గ్రోయింగ్ ఆర్క్ లేదు పుష్ప. ఇంకా ఇప్పుడు ఫ్యాన్స్ వస్తారు, పార్ట్ 3లో మొత్తం లూజ్ అయ్యారు కదరా అంటే ఎండింగ్ టీజ్లో. అయితే ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పుడు మీరు క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ తీస్తే ఒక ఆర్క్ చూపించాలి కదా. ఇప్పుడు బెస్ట్ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ అంటే అర్జున్ రెడ్డి మొత్తం స్టోరీ చూపించారు. కేజీఎఫ్లో మొత్తం అట్లీస్ట్ హిస్ జర్నీ చూపించారు. ఇంకా యానిమల్ కూడా అట్లాగే ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఎస్ ఆ తగ్గిద్దలే క్యారెక్టర్, ఏంటి నేనే కింగ్ అండ్ క్యారెక్టర్, ఎస్ ఇట్స్ గుడ్. కానీ ఇంకా కొంచెం ఆర్క్ చూపిస్తే ఇట్ బికమ్స్ రిలేటబుల్ ఆడియన్సెస్కి. ఎస్ మనం కొంచెం బాధ ఉంటే లేకుంటే ఏమైనా లూజ్ అయితే మనం కూడా ఇంకా కొంచెం పైన రావచ్చు. అది అది ఏంటి మెయిన్గా అదే గెలివేషన్ కదా. సో ఈ సినిమాలో లేదు, అండ్ దట్స్ మెయిన్గా వీక్ ఫిల్మ్ చాయిస్ అంతే. మళ్ళీ ఫ్యాన్స్ ఇలా చెప్పొచ్చు, ఇది ఫిజికల్ విలన్ కాదు, సైకలాజికల్ విలన్. ఎందుకంటే ఇంటి పేరు కాన్సెప్ట్ దానికి అయితే చెప్పాను కదా, అంత చూపించలేదు ఆ ఇంటి పేరు కాన్సెప్ట్. అది అట్లీస్ట్ అది చూపిస్తే ఎస్ ఐ అగ్రీ, ఇదే స్ట్రగుల్ పుష్పకి, ఇదే మెయిన్ ఏంటి పాయింట్ టు గ్రో. కానీ అది అంత చూపించలేదు. సో అంతే గైస్, నేను టకటక షూట్ చేసేసా, ఎందుకంటే మీకు చూడొచ్చో తెలీదు 4:30 AM అవుతుంది. సో నాకు ఇంకా గంటలో ఫ్లైట్. సో అది షూట్ చేసి ఎడిట్ చేసి ఫ్లైట్లో నా ప్లాన్. సో చూద్దాం. సో దట్స్ ఇట్. మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ఇస్ సుకుమార్స్ వర్స్ట్, ఇంకా విలన్ సుకుమార్స్ వీకెస్ట్ విలన్, ఇంకా ఎమోషనల్ కనెక్ట్ అంత పెద్ద ఎమోషనల్ లేదు. సో ఈ 3 పాయింట్స్ వల్ల ఐ థింక్ పుష్ప ఇస్ సుకుమార్స్ వీకెస్ట్ వర్క్. సో మీరు చెప్పిన కామెంట్స్ నేను రైటరా లేకుంటే కాదా నువ్వు తప్పు. సో ఐఎమ్ హ్యాపీ టు డిస్కస్. ఇంకా మీరు నా పాయింట్స్ని డిఫెక్ట్ చేస్తే ఇది ఇంకా ఎస్ మీరే రైటు, నేను రా. సో దట్స్ ఇట్ గైస్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఐఎమ్ థింకింగ్ ఒక వార్ 2 వర్స్ కూలీ డిస్కషన్ ఇవ్వాలని ఉంది, ఎందుకంటే 2 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి, నాకు 2 నచ్చలేదు. సో చెప్తా. అండ్ దట్స్ ఇట్ గైస్. సో మళ్ళీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ సూన్. బాయ్.